నైట్ టైం వెలగాలి, పగులంతా వెలగాలి. ఇది ఒక స్టడీ పర్పస్ కోసం ఇచ్చిన జీవో. వాళ్ళు ప్లస్ వాళ్ళు 1 year తగ్గట్టు మనకు ట్యాక్స్ కూడా కడుతున్నారు. అందులో 7 months ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది మేడం. ఇంకా 5 months తర్వాత అది మనం తీసేస్తాం. Question number 98, Sarla garu chesindi. Commissioner garu, you please take necessary action on that and give her all that what she has requested. Question number 98 edaithe adigaro, that information need to be given to Sarla garu. Devi garu. First medungi next. Next. అందరికీ స్వచ్ఛ నమస్కారం. ఎంపీ మన రాజేందర్ అన్న గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి, సహచర కార్పొరేటర్స్ అందరికీ కూడా స్వచ్ఛ నమస్కారాలు. సో ఈ రోజు మరి డివిజన్లలో పార్కులు అనేటివి అనేకము. నా డివిజన్ లో తీసుకున్నట్లయితే దాదాపు 12 పార్కులు ఉన్నాయి. అందులో 9 మరి కాలనీ అసోసియేషన్ మెయింటైన్ చేసే పార్కులు. మరి కాలనీ అసోసియేషన్ మెయింటైన్ చేసే పార్కులో 75% జిహెచ్ఎంసి పే చేస్తూ ఉంటది. 25% మరి కాలనీలలోని కాలనీ అసోసియేషన్ వారు పే చేస్తారు. మరి ఈ పే చేసే విధానం ఏదైతే ఉన్నదో మరి 7,000 రూపాయలు మరి గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంటే మిగతాది కాలనీ వాళ్ళు వేసుకోవాలి. మరి కొంచెం పెద్ద పార్క్ అయితే 12,000 రూపాయలు మరి గవర్నమెంట్ నుంచి వస్తూ ఉన్నది. సో ఇది ఈ బడ్జెట్ అనేది సరిపోకుండా పార్కులకి నిర్వీర్యం అయిపోతున్నాయని తెలియజేస్తా ఉన్నాను. మరి పార్కు మెయింటెనెన్స్ ఏదైతే ఉందో అది సజావుగా సాగడం లేదు. పార్కులు చెత్తా చెదారంతో నిండిపోతా ఉన్నాయి. మరి చెత్తా చెదారంతో మరుగున పడిన ఈ పార్కులలోకి మరి పార్కులు అంటేనే ప్రజలు ఆరోగ్యానికి, ఆహ్లాదానికి, మరి ఆట విడుపు కోసం పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునేటివి. మరి ఎన్ని పార్కులు ఉన్నా కూడా ప్రతి ఒక్క పార్కును కూడా పట్టించుకోలేని పరిస్థితులు ఈ పార్కులు అనేటివి తయారైనాయి. మరి అందులో ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఒక లైట్ అనేది ఉండట్లేదు. అదేవిధంగా ఈ పార్క్ మెయింటెనెన్స్ సరిపోలేక మరి ఎవరినైనా కాలనీ అసోసియేషన్ వాళ్ళు మరి ఒక వాచ్మెన్ ని పెట్టాలంటే ఇచ్చే 7,000 రూపాయల వల్ల మరి వారు కూడా పెట్టలేకపోతున్నారు. మరి ఆ బిల్లులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. మరి దీని వల్ల ఏందనంటే చాలా శాతం మరి కాలనీలలో, వెల్ ఎడ్యుకేటెడ్ కాలనీలలో మరి గతంలో అనేక పార్కులు నిర్మించుకున్నాము. ఆ పార్కులలో మరి ఇల్లీగల్ యాక్టివిటీస్, ఒక లైట్లు అవి లేకపోవడం వల్ల కూడా మరి పార్కును ఎవ్వరు కూడా ఉపయోగించుకోవడం లేదు. మరి దీనికోసము మరి 1000 మీటర్లు అది దాటిన తర్వాత మరి 3.5 రూపాయలు ఎక్కువ పే చేస్తా ఉన్నారు. దీనికోసం పార్కుల కోసం, పార్కులు ప్రజలు ఉపయోగపడడం కోసం ఖచ్చితంగా ప్రత్యేకమైన యాక్షన్ తీసుకోవాలి. దీనిపైన ఆల్రెడీ కమిటీ కూడా వేసినారు. సో దీనికోసము పార్కులు ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే విధంగా పార్కులకు సంబంధించి మరొక అంశం మేడం, ఇంకోటి ఏంటంటే పార్కులు ఇళ్ల ముందర పెద్ద పెద్ద చెట్లు, అది వివిధ రకాల చెట్లు పెరిగితే మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటది. మరి ఆన్లైన్ చేసుకుంటే 10-15 రోజుల్లో నెలనైనా కూడా ఆ కంప్లైంట్ ని స్వీకరించడం లేదు. మరి దాని తర్వాత వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వెళ్తే మరి జిహెచ్ఎంసికి రాస్తారు. మరి ఆ జిహెచ్ఎంసి రానికి 2-3 నెలలు పడుతుంది. మరి ఆ చెట్టు అనేది మరి ఇల్లు కట్టుకునేటోళ్ళకి ఒక గోడల నుంచి ఇంకో గోడలకు ఆ పెద్ద చెట్టు అనేది విస్తరించి ఉంటది. మరి బండ్ల మీద పడుడో, మరి మోటార్ల మీద పడుడో, కార్ల మీద పడితే మరి పెద్దగా అయితే అది కూలిపోయే దశలో ఉంటే ప్రాణహానిలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఆ చెట్టుని ఖచ్చితంగా మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి జిహెచ్ఎంసి నుంచి ఒక పెద్ద తతంగం అనేది నడుస్తుంది. దీనికి సొల్యూషన్ అనేది దొరకడం లేదు. కాబట్టి కంప్లైంట్ ఇస్తే సులభతరం చేయాలని, మరి ఇవన్నీ చేసినా కూడా వచ్చి ఒక చెట్టును తొలగించాలనంటే మరి ఆ ఖర్చు అంతా కూడా ప్రజలే పెట్టుకోవాల్సి వస్తుంది. మరి అంత చేసి ప్రజలు పెట్టుకుంటే మరి జిహెచ్ఎంసి ఏం చేస్తుందని మమ్మల్ని కూడా అందరూ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ పెద్ద చెట్లను నరికివేత కార్యక్రమం ఏదైతే ఉందో మరి ఏదన్నా ఒక డిపార్ట్మెంట్ కి ఇస్తే బాగుంటదని తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా ఇవాళ నేను మార్నింగ్ వస్తా ఉంటే ఒక పెద్ద రిటైర్డ్ జడ్జి వాళ్ళ సన్ మాకు కలిసిండ్రు. సో కేబిఆర్ పార్క్ అనేది మన అందరికీ కూడా తెలుసు. సో హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉండే కేబిఆర్ పార్కు మరి అటవీ శాఖ అయినా, పర్యావరణ శాఖ అయినా మరి పార్కులలో మరి గ్రీనరీ ఉండాలి, ఆక్సిజన్ ఉంటది. ఆ పార్క్ కోసం అందరూ ఉపయోగించుకుంటారు. కాబట్టి కాంక్రీట్ జంగల్ గా మరి హైదరాబాద్ జంట నగరాలలో మరి గ్రీనరీ ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పరచుకున్న పార్కు మరి గత ప్రభుత్వంలో మరి
పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు హై రేంజ్ బిల్డింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మీరు ఇవాళ కౌన్సిల్ కి వెళ్తున్నారు కాబట్టి దానిపైన ప్రత్యేకమైన చొరవ తీసుకొని మరి హై రేంజ్ బిల్డింగ్స్ కట్టడాన్ని ఆపమని వారు విజ్ఞప్తి కోరిండ్రు. సో దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి మరి చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అది అమౌంట్ లేటెస్ట్ వరకు పే చేశాం కదండి. 7,000 rupees we have paid. Yes. So 7,000 rupees what you are saying that మన MOU after forming MOU we are with the association and we are maintaining the park and we are paying. And your request is to improve the amount. Okay. Adade I also actually when I lived in Upparpalli we also maintained one park like that from with the MOU. So yes ma'am, I noted your point. We will try for it, but thing is if you properly maintain మీ అసోసియేషన్ ఉన్న వాచ్మెన్ ని పార్ట్ టైమ్ గా వాడుకుంటే ఆ 7,000 లో సగం మిగులుతుంది. యాక్చువల్లీ అది మీరు సెపరేట్ గా దానికి ఒక వాచ్మెన్ పెట్టాలా, సెపరేట్ గా ఒక దానికి అన్ని సెటప్ పెట్టాలంటే ఖర్చు అవుతుంది. అందుకే పర్పస్ కోసమే అది MOU కోసం దే హావ్ గివెన్ టు ద నియర్ బై అపార్ట్మెంట్స్ ఆర్ కాలనీ అసోసియేషన్స్. మీ దగ్గర ఉన్న స్టాఫ్ ని ఒక సగమైన వాడుకుంటే మాకు 1 year లెక్కలు చూస్తే మనకు దాంట్లో డబ్బులు మిగులుతున్నాయి దాంట్లో. సో కాబట్టి మేము ఎగ్జామిన్ చేస్తాము. We have ensured that we have asked them to pay every month. That was the big problem that time. They were not paying properly. So we ensured that that is getting paid properly. Increasing the amount, we will take a decision, madam. That we will take a decision. And wherever you are telling that means that association is not properly taking care. దానికి సెపరేట్ ఒక మనిషి పెట్టాలా, సెపరేట్ ఒక సెటప్ పెట్టాలంటే ఒక పెద్ద అది ఒక బ్యూరోక్రసీ తయారవుతుంది అక్కడ. అందుకే మనం MOU కోసం దగ్గర ఉన్న కాలనీ అసోసియేషన్ కి ఇచ్చాం అది క్లియర్ గా. సో నాకు దీంట్లో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. ఓకే అదే విల్ టాక్ అబౌట్ ఆన్సర్ చెప్పండి. నో మ్యామ్. గౌరవ మేయర్ గారికి మరి నా తోటి కార్పొరేటర్లకు మరి మా MP గారు ఈటల రాజేందర్ అన్న గారికి మరి ఎక్స్ అఫీషియో గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పార్కులు అంటే మా డివిజన్ లో దాదాపు 25 పార్క్స్ ఉన్నాయి సార్. ఈ పార్క్లలో ఏమైందంటే గతంలో ఇంతకు ముందు ఒక న్యూస్ పేపర్ వచ్చేది, ఎక్విప్మెంట్స్ ఇచ్చేవాళ్ళు, పెస్టిసైడ్స్ ఇచ్చేవాళ్ళు, మళ్ళీ టూల్స్ ఇచ్చేటోళ్ళు, అన్ని ఇచ్చేటోళ్ళు, ఈవెన్ పైప్స్ కూడా ఇచ్చేటోళ్ళు. దాదాపు ఒక 2-3 years నుంచి ఇప్పటిదాకా పైప్స్ అనేటివి లేవు, ఎక్విప్మెంట్స్ లేవు, పెస్టిసైడ్స్ లేవు, న్యూస్ పేపర్స్ కూడా లేవు. ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే దీనికి వచ్చేటటువంటి కరెంట్ బిల్లు ఏదైతే ఉందో ఆ కరెంట్ బిల్లు కమర్షియల్ వేస్తున్నారు సార్. అది ఎందుకు వేస్తున్నారు? కమర్షియల్ పర్పస్. మామూలుగా పార్క్ అంటే ఒక వాచ్మెన్ ఉంటారు, లేకపోతే ఏదైనా వాళ్ళు ఏదైనా అకేషన్స్ చేసుకోవడానికి ఉంటాయి కమ్యూనిటీ హాల్స్. దానికి కమర్షియల్ బిల్స్ వేస్తున్నారు. ఇచ్చే దాదాపు ఒక 7,000 లేకపోతే 5,000, చిన్న పార్క్ అయితే 5,000 లేకపోతే 7,000 లేకపోతే పార్కుల ఏరియాని బట్టి బడ్జెట్ ఇస్తారు. ఆ బడ్జెట్ ఇచ్చిన దాంట్లో వాళ్ళు వాచ్మ్యాన్ కే ఇస్తారా, లేకపోతే కరెంట్ బిల్లులు కడతారా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మెయింటెనెన్స్ కు ఇప్పుడు ఏదైతే టూల్స్ అవి ఇవ్వట్లేదో అవి కొనుక్కుంటారా? ఇంకొకటి మెయిన్ గ్రాస్ లాన్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో కరోనాలో గ్రాస్ లాన్స్ అన్ని కూడా ఎండిపోయినాయి. అవి ఇప్పటిదాకా కూడా ఏ డెవలప్మెంట్ జరగలేదు. దానికి నాకు సమాధానం కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. అన్నగారు किशनबाग पार्क में जो प्रॉब्लम हो रहा है मैडम, सुबह के टाइम कम से कम एक 500 लेडीज और एक 70 जेंट्स आते हैं, क्योंकि उसमें झाड़ों का भी प्रॉब्लम आ गया है और जो टाइल्स रहते हैं वॉकिंग करने के लिए टाइल्स भी हिल गए। और अभी जैसा मैडम रात में का भी कर रहे हैं और वो लोग जो है तो फीस पे करके आके वॉकिंग करते हैं। इससे GHMC को इनकम भी होती है और GHMC को डेवलपमेंट के लिए भी फायदा होता है, क्योंकि 10 रुपीज उसका टिकट देकर आकर वो वॉकिंग करते हैं। मगर बिल्कुल उसमें मेंटेनेंस नहीं हो रहा। किशनबाग पार्क में ओपन जिम है, ओपन जिम का सामान भी डैमेज हो चुका है और बच्चों के लिए जो पार्क में झूले हैं मैडम, वो झूलों का भी डैमेज हुआ है। ऑलरेडी अपन जोनल साहब को भी इसका लेटर दे चुके हुए, MLA साहब के लेटर पे हम
और दूसरी चीज मैडम, लाइट का भी इंतजाम नहीं हो रहा है और वॉचमैन इसमें बिल्कुल कोई सही टाइम पे आकर वो नहीं कर रहे हैं। और दूसरी चीज जो मैडम, इसमें पार्क में जो बाउंड्रीज है, बाउंड्रीज टूट चुके हैं, वो बाउंड्रीज के लिए भी एक लेटर दिए हुए, वो बाउंड्रीज का भी काम नहीं हो रहा, क्योंकि इलीगल बच्चे पार्क में आकर जो टिकट लेके इस्तेमाल करते हैं वो बच्चों वो लोगों को डिस्टर्ब कर रहे हैं। इलीगल बच्चे जो बगैर टिकट के आके उनको डिस्टर्ब कर रहे हैं, तो थोड़ा बाउंड्रीज का काम भी है पार्क में। और मैडम लैटरिन्स के भी पानी के टाकिस भी पूरे टूट गए, पानी के जो टैंक्स है तो टैंक्स भी पूरे टूटे हुए हैं। थोड़ा अगर आप वो डेवलपमेंट इंस्पेक्ट करेंगे, अपन इंस्पेक्ट करके सब कुछ करेंगे। या प्लीज यूबीडी डिपार्टमेंट, यू प्लीज आंसर द क्वेश्चन। डू यू ऑल वांट after this, do you want to take a tea break or come back or finish it off? No? Yeah. Chalo, UBD, can you answer? Yeah. Answer finish this question. Yeah, ka answer finish karna. To first answer madam's question, the money that we are giving is for maintenance. Suppose మీకు capital works దాంట్లో గ్రాస్ పోయింది, తర్వాత వేరే డ్యామేజ్ అయింది, పార్క్ పాడైపోయింది, తర్వాత డెవలప్ చేయలేదంటే దాని అన్నిటిని కూడా ఇప్పుడు ఎస్టిమేట్ చేయించి కొత్త శాంక్షన్స్ లో వి విల్ గివ్. దిస్ మనీ దట్ వీఆర్ గివింగ్ ఈజ్ సిర్ఫ్ మెయింటెనెన్స్ కే లియే. సో సెకండ్ థింగ్ ఈజ్ దట్ వాట్ ఎవర్ కమర్షియల్ కనెక్షన్ యూ ఆర్ టెలింగ్, దట్స్ అ వెరీ గుడ్ పాయింట్. విల్ గెట్ ఇట్ ఎగ్జామిన్డ్. ఇట్లా ఎన్ని చోట్ల కమర్షియల్ ఉన్నాయి నేను టేకప్ చేస్తాను, ఎస్పీడీసీఎల్తో టేకప్ చేసి, బికాస్ దిస్ ఈస్ ఫర్ కమ్యూనిటీ పర్పస్. మనం రూల్లో ప్రొవిజన్స్ ఉంటే విల్ డెఫినెట్లీ ఆస్క్. ఆ మెయింటెనెన్స్ అన్ని కూడా రివ్యూ చేసి ఇప్పుడు ప్రాంప్ట్ గా పే చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం టోటల్ గా. కొంచెం మీరు దృష్టిలో పెట్టాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. అది ఆల్రెడీ చెప్పాము. దాని వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి ఏదైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్ గానీ అవి పెట్టారో అవి గ్రోత్ అవ్వట్లేదు, దానికి షూర్ మ్యామ్ దట్ వి విల్ గెట్ సన్ లైట్ రాకుండా అన్ని పార్క్ లో కూడా ఎగ్జామిన్ చేసి వేర్ ఎవర్ దట్ ఈస్ ట్రీ ప్రూనింగ్ హ్యాస్ టు బి డన్ అవన్నీ చేపిస్తాం. ఓకే, థాంక్యూ సార్. టు కిషన్ బాగ్ పార్క్ ఆయన అడిగారు. కిషన్ ఒక్క నిమిషం, ఐ విల్ ఆన్సర్ హిమ్. హి ఆస్క్డ్ అబౌట్ Kishan Bagh Park also. You are mentioning that lot of equipments are not replaced. Avani, it's a good thing you are collecting 10 rupees. So we will ensure that first all the capital work, whatever is required in park, all places, park and sports, we will address first. Next is Navjeevan Reddy, because I have to give chance to everybody. Important subjects, and after this, I will. Faraz, आपको मालूम है स्टैंडिंग कमेटी में भी आप ही लेते चांस. No, I have to give chance to the members. I have to give chance. नहीं बैठ जाओ अब देंगे. I will give you. मैं बोले अब भी नहीं देते. You cannot decide what. Let Navjeevan garu మీరు మాట్లాడు. I will. మేడం వచ్చా మేడం हो गया. Mayor has come to you for 4 hours. ధన్యవాదాలు మేడం. ఈ కార్యక్రమం పాల్గొంటున్న మా ఎంపీ గారు ఈటల రాజేంద్రన్న గారికి, ఎక్స్ అఫీషియల్స్ కి, నా గౌరవ కార్పొరేటర్లు అందరికీ పేరు పైన నమస్కారాలు తెలుస్తూ, నాది ఐత్నా డివిజన్ మేడం. నాది ఒక నవగర శివార ప్రాంతం మేడం. నాది ఇక్కడ దాదాపు ఒక 40-50 కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు, నా దగ్గర రోడ్స్ లేవు, మౌలిక వసతులు అనేది లేనే లేదు. కానీ మన జిహెచ్ఎంసీ వారు ఇష్టానుసారంగా ఈ అపార్ట్మెంట్స్ పర్మిషన్ కి ఇచ్చేసి వాళ్ళ ఆక్యుపెన్సీ ఇచ్చేసేసి ఆ రోడ్ల మీద మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ నీళ్లు వదులుతున్నారు మేడం. దానికి ఎవరు బాధ్యత? ఇప్పుడు వాళ్ళు వాటర్ వర్క్స్ పోయిన ఎన్నిసార్లు, దాదాపు ఒక సంవత్సరం నుంచి నా డివిజన్ లో వాటర్ కనెక్షన్స్ లేవు, డ్రైనేజ్ సివరేజ్ కనెక్షన్స్ లేవు. నాకు శాంక్షన్స్ కావాలని చెప్పి 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కానీ శాంక్షన్స్ ఇవ్వలే. కానీ అపార్ట్మెంట్స్ పర్మిషన్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు వసూలు చేసుకొని వాళ్ళకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ఇస్తే ఆ డ్రైనేజ్ మొత్తం రోడ్ల మీద పొంగి పొల్లుతున్నది, మొత్తం అనారోగ్యాల గురవుతున్నారు మేడం. దానికి బాధ్యత ఎవరు వహించాలి? అట్లాగే ఇప్పుడు నాకు దగ్గర ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఉంది మేడం. అది ఇంతకుముందు డ్రైనేజ్ ఉండే స్ట్రాంగ్ వాటర్, అది డ్రైనేజ్ పగలొట్టి స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వేసేసారు.
డ్రైనేజ్ అన్ని స్ట్రాంగ్ వాటర్ లో కలిపేసి ఆ స్ట్రాంగ్ వాటర్ ఆడాడ మాన్యువల్స్ క్యాష్ పిట్స్ ఉంటాయి కదా మేడం ఓపెన్ గా అవంతా మొత్తం స్మెల్ వచ్చి అక్కడ ఉండలేని పరిస్థితి ఉన్నది మేడం. అది నేను ఎన్నిసార్లు వాళ్ళు SNDPOలకు అడిగితే దాంట్లో డ్రైనేజ్ దాంట్లో కలిపేసి డ్రైనేజ్ సపరేట్ లైన్ వేయాలి. ఆ ఎస్టిమేషన్ లో సపరేట్ లైన్ గిట్ట ఉండే మేడం. ఆ లైన్ వేస్తలేరు వాళ్ళు, సపరేట్ లైన్ వేయకుండా అది క్లోజ్ చేసేసింది మేడం. నవజీవన్ గారు పర్సనల్ గా వచ్చి వి విల్ ఇన్స్పెక్ట్ మీ డివిజన్ కి వచ్చి ఇన్స్పెక్ట్ చేసి వి విల్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లం. చాలా ప్రాబ్లం వాటర్ డిపార్ట్మెంట్ నాకు అర్థమైంది. మీ డివిజన్ గా పర్సనల్ విజిట్ చేసి మీరు చెప్పినాక కూడా మళ్ళీ నో ఐ సెడ్ మీ డివిజన్ కి పర్సనల్ గా కమిషనర్ గారు కానివ్వండి నేను కానివ్వండి విత్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ తీసుకుని వచ్చి నో we will solve. Deputy pressure లేదు కానీ let deputy mayor గారు speak. Let deputy mayor గారు speak on this. Deputy mayor గారు మాట్లాడుతున్నారు కూర్చోండి. Deputy mayor గారు మాట్లాడుతున్నారు కూర్చోండి. Let deputy mayor గారు speak. Deputy mayor గారు మాట్లాడుతున్నారు కూర్చోండి. కూర్చోండి. No already I have given one chance. ఇవ్వను. Yeah deputy mayor గారు 5 मिनट बात करने ఆనరబుల్ మేయర్ గారికి ఎక్స్ అఫీషియో మెంబర్స్ కి అలాగే మన ఎంపీ గారు ఈటల రాజేందర్ అన్న గారికి కమిషనర్ గారికి ఆఫీసర్స్ కి నాతోటి కార్పొరేటర్స్ కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముందుగా ఆనరబుల్ మేయర్ గారిని ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజు వచ్చిన BRS కార్పొరేటర్లన్నీ బయటకి వెళ్ళిన తర్వాత సభ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. అందరు కూడా మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. మనం అట్లా ఏం లేదన్నా మీరు మాట్లాడేటప్పుడు సైలెంట్ ఉన్నా కదా నేను మాట్లాడుకోవాలి కదా. మూడు సభలు మీరు ఖరాబ్ చేసి ప్రశాంతంగా కొంచెం మాట్లాడుకునే అవకాశం వచ్చింది. మాట్లాడండి. ఎంతసేపు మీరు మాట్లాడడం టైం వేస్ట్ చేయకండి ప్లీజ్. లెట్ us not టైం వేస్ట్ చేయకండి. డిప్యూటీ మేయర్ గారు మీరు మాట్లాడండి. ఈరోజు చెప్పన్నా సరే ఏం చెప్పిండో నాకు కాదు. ఈరోజు వదిలేండి శ్రావణ వదిలేండి. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు కార్మికులకు మద్దతు ఇవ్వడంతో మరియు ముఖ్యంగా ఈ సంస్థలో రాష్ట్రంలో పనిచేసేందుకు యువతకు అవకాశాలు కల్పించడంలో చేసే మెరుగైన ప్రయత్నాల ద్వారా తెలంగాణ పని వాతావరణాన్ని మెరుగుపరచడానికి కృషి చేస్తుంది. ప్రభుత్వం తన పౌరుల సౌకర్యార్థం GHMC పరిధిలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. ప్రజాపాలన కింద ప్రభుత్వం 6 హామీలు 6 గ్యారంటీలు గృహ కేటాయింపులు గృహ నిర్మాణాలు ఆర్థిక సాయము కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం మొదలైన వాటి కోసం వస్తాయి. నడుస్తుంది సర్వే 80% కంప్లీట్ అయింది. మీరు మాట్లాడినప్పుడు మేమేం సపోర్ట్ చేయలేదు కదా. వస్తాయి. అరే మొత్తం చెప్పే వరకు ఉండండి. మెరుగైన అభివృద్ధి కోసం వస్తాయన్నా వస్తాయమ్మా. ఇప్పుడే శ్రవణ్ గారు అన్నారు డిప్యూటీ మేయర్ గారిని ఇక్కడ కూర్చోబెట్టాలి అని. ఫస్ట్ టైం లెట్ హర్ స్పీక్. ఒక్కసారి ఫస్ట్ టైం ఆమె మాట్లాడుతున్నారు, మాట్లాడనివ్వండి. మీరే అన్నారు ఇక్కడ కూర్చోబెట్టమని. ఇప్పుడు ఆమె మాట్లాడుతున్నారు. అట్లీస్ట్ లెట్ హర్ స్పీక్ ఫ్రమ్ దేర్. మీరు వినండి. ఎస్ ప్లీజ్ ప్లీజ్. డిప్యూటీ మేయర్ గారు ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు. లెట్ హర్ స్పీక్ ప్లీజ్. నవ్వకు, సైలెంట్ గా ఉండండి. శ్రీలత గారు మీరు మాట్లాడండి. మరియు అరే ఇది కూడా సబ్జెక్టే అన్నా, ఇది కూడా సబ్జెక్టే. అట్లా కాదన్నా, ఇది కూడా సబ్జెక్టే. మేము చెప్పుకోవద్దా? మేము చేసిన పనులు మేము చెప్పుకోవద్దా అన్న?
చేస్తున్నాం కదా ఎందుకు చేయట్లేదు? క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్మికులు, వృద్ధులు, రోడ్లపై ఊడ్చలేని వారు, వారి కుటుంబ సభ్యులు ముందుకు రావడానికి ఇష్టపడని వారు చాలా మంది ఉన్నారు. ఇష్టపడని వారిని భర్తీ చేయవచ్చు. కుటుంబ సభ్యుల మీద ఆధారపడిన వారు అందుబాటులో లేని పక్షంలో అటువంటి సందర్భంలో పారిశుద్ధ్యాన్ని పెంచడానికి యువ మరి డైనమిక్ కార్మికులని కూడా మీరు ఏర్పాటు చేయాలని మేయర్ గారికి, కమిషనర్ గారికి, అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక జీవో పాస్ చేయడం జరిగింది. దయచేసి మీరు శానిటేషన్ గురించి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా, ప్రతి ఒక్క డివిజన్ లో చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను చెప్తే ఇప్పుడు మాత్రం మీరు సైలెంట్ ఉంటారు అంటే అందరికి సంబంధించి చెప్పాలి. అది చెప్తే మీరు సైలెంట్ ఉంటారు. ఇప్పుడు మాత్రం మీకు బాగుంది కదా, ఇప్పుడు కొట్టండి ఇట్లా ఇట్లా. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. సరే, మేయర్ గారు అన్ని ఇప్పుడు అదే మాట్లాడుతున్నా, నాకు కొట్టండి సపోర్ట్, ఇప్పుడు అదే మాట్లాడుతున్నా. అయితే ఇందాక నుంచి నేను ఎందుకంటే క్వశ్చన్స్ నేనే ఒక డిప్యూటీ మేయర్, నేను కూడా బాబా ఫసీద్దీన్ లాగా డిప్యూటీ మేయర్ అయిపోయినాక బాగా రేస్ చేయొచ్చు క్వశ్చన్స్ అన్ని మాట్లాడతాను. ఎందుకంటే నేను క్వశ్చన్ అడిగితే బాగుండదు. నేను నా తోటి కార్పొరేటర్లకి, కమిషనర్ గారికి, ఆఫీసర్స్ కి స్ట్రిక్ట్ గా ఒకటే చెప్తున్నాను, శానిటేషన్ విషయంలో స్టాఫ్ మాత్రం చాలా తక్కువ ఉంది. అవుట్ సోర్సింగ్ కార్మికులు చాలా చాలా తక్కువ ఉన్నారు. ఒక ఎస్ఎఫ్ఏ కింద 7 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. థ్యాంక్ యూ. ఒక ఎస్ఎఫ్ఏ కింద 7 మెంబర్స్. మళ్ళీ ఏమైందన్నా చెప్తాను, అది కూడా చెప్తా. ఇంకా మీరు స్ట్రీట్ లైట్ల గురించి కూడా మా కార్పొరేటర్లు, మా తోటి కార్పొరేటర్లు అందరికీ కూడా మీకోసమే మాట్లాడుతున్నాను. మీరు ఆ లైట్స్ కూడా చాలా తొందరగా చేపట్టాలని. మా డివిజన్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని ఉన్నాయి. దయచేసి మా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్, మా సీఎం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచనతో, మంచి వ్యూహంతో, మంచి ప్రాజెక్టులతో ముందుకెళ్తున్నారు. దయచేసి వాటన్నిటిని కూడా మీరు అంగీకరించి చాలా హ్యాపీగా ఉండండి. మీకు అందరికి ఇంకొక విషయం చెప్పాలి. లాస్ట్ టైం మనల్ని ఇన్ని రోజులు 3 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా మనం సభ నుంచి ఎక్కడ టూర్ వెళ్ళింది కూడా లేదు. లాస్ట్ టైం ఒక టూర్ మీ అందరం కలిసి కూడా కార్పొరేటర్స్ 150 మందిని కలిసి కూడా టూర్ అరేంజ్ చేయడం జరిగింది. దాని విషయం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా, అలాగే మేయర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మీకు ఏంటంటే స్పోర్ట్స్ డే ఇంకొక చిన్న విషయము మేయర్ గారికి, కమిషనర్ గారికి ఏంటంటే మాకందరికి కూడా లాస్ట్ సమ్మర్ లో స్పోర్ట్స్ పెట్టడం జరిగింది. మీరు స్పోర్ట్స్ కార్పొరేటర్స్ అందరికి కూడా జిహెచ్ఎంసి గ్రౌండ్స్ లో కండక్ట్ చేయాలని అందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. లాస్ట్ టైం కూడా మేము చాలా హ్యాపీగా ఉండే, నేను కూడా చెస్ లో కూడా ప్రైజ్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈసారి అందరికి కూడా అవకాశం వచ్చే విధంగా ఇది ఒకటి కూడా మీరు అరేంజ్ చేయాలి. ఎందుకంటే మాకు ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేదు, ఎంతసేపు పబ్లిక్ లో ఉంటున్నాం, పబ్లిక్ సమస్యలు తెలుస్తున్నాయి. ఇక్కడ వచ్చినప్పుడు సభ సరిగ్గా జరగట్లేదు, పబ్లిక్ సమస్యల గురించి మాట్లాడడానికి అవకాశాలు రావట్లేదు. ఈ రోజు మాత్రం నిజంగా చెప్పాలంటే మేయర్ గారికి ముందుగా అరేంజ్మెంట్స్ చేసుకుని చాలా చక్కగా, చాలా హ్యాపీగా ఒక సభ చాలా చక్కగా జరిగినందుకు మా ఎక్స్ అఫీషియో మెంబర్స్ అందరూ, మా కార్పొరేటర్స్ అందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేసి, మీరందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేయించుకుంటున్నాను మీ అందరికీ కూడా. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా ఇందాక మీరు చెప్పినట్టు పార్కులు మెయింటెనెన్స్ అది కాస్త కొంచెం పట్టించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము ప్రజాప్రతినిధులం, మేము రేపు మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళాలంటే, మేము మళ్ళీ ప్రజలకి ఫేస్ చేయాలంటే చాలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నిటికీ కూడా మీరు కొంచెం సమాధానాలు ఇస్తూ మాకు కొంచెం బడ్జెట్లు కేటాయిస్తే మేము కూడా బాగుంటుందని మేయర్ గారికి. అరే మళ్ళీ కూర్చోండి, నువ్వు మాట్లాడినా ఏంటి చెప్పు. ఇంకొక విషయం ఇంకొకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి
డిప్యూటీ మేయర్ గారు ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు. అసలు షీ నెవర్ స్పీక్, షీ నెవర్ ఆస్ ఎనీథింగ్. సో లెట్ హర్ స్పీక్, లెట్ హర్ ఒక్కసారైనా. అరే ఎస్ మరి చెప్పాలి. యూ హావ్ టు అప్రిషియేట్. వై ఆర్ యూ గోయింగ్ ఆన్ అప్స్ట్రీట్? ఇంకా మా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కి ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి మన గురుకులాలు బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ మహిళా పిల్లలందరికీ కూడా 40% ఫుడ్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. 20% కాస్మెటిక్స్ కి కూడా పిల్లలకి అవైలబిలిటీ ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్ళుగా ఇట్లాంటి ఆలోచన ఏ గవర్నమెంట్ చేయలేదు, ఎక్కడి నుంచి కూడా రాలేదు. ఈసారి గురుకుల స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేయడం ఏమనిందంటే, మేయర్ గారు, నేను, కమిషనర్ గారు, మేయర్ గారు ముందుగానే ప్లాన్ చేశారు ప్రతి ఒక్క డివిజన్ తిరగాలని చెప్పి. దయచేసి మీ కార్పొరేటర్స్ మీరందరూ కూడా సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్క డివిజన్ కి కూడా మేము వచ్చి ఫండ్స్ ఇచ్చి అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మేయర్ గారి చేతుల మీదుగా ఫండ్స్ తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీకు ఎలాంటి ఫండ్స్ రావని ఉద్దేశం మాత్రం పెట్టుకోకండి. దయచేసి మేము నెక్స్ట్ టైం నుంచి మేయర్ గారు నేను కూర్చొని మాట్లాడుకుంది ఏంటంటే అన్ని డివిజన్లు తిరగాలి, అన్ని కార్పొరేటర్స్ కి. కానీ మీరు మాకు ఫుల్ గా సపోర్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సిటీ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పింది ఏంటి అంటే, ప్రతి దగ్గర కూడా మీరు వెళ్ళండి, ప్రతి కార్పొరేటర్ ని కూడా మేము తోబుట్టులాగానే చూసుకుంటాం, మీరే మమ్మల్ని కొంచెం శత్రువులాగా చూస్తున్నారు, అవన్నీ మానేసుకుంటే బాగుంటది. సరే 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 అవన్నీ సరే. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, మేమున్న వాటర్ లాగింగ్ పాయింట్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వర్షాకాలంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగలేదు. మేయర్ గారు, కమిషనర్ గారు, మీరు కొత్తగా వచ్చినా కూడా చాలా మీ దగ్గర ఉందన్న సమస్య నాకు కూడా తెలుసు, మీరు కూర్చోండి. అవన్నీ ఇప్పుడు మేము కంక్లూడ్ చేసి అయితే కమిషనర్ గారికి, ముఖ్యంగా మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ సభ ఈ రోజు ప్రశాంతంగా జరిగింది. నాకు కూడా 3 సంవత్సరాల నుంచి మాట్లాడే అవకాశం రాలేదు. లాస్ట్ టైం మాట్లాడదామంటే సభ జరగలేదు. ఈసారి బ్రహ్మాండంగా సభ జరిగింది కాబట్టి నేను మాట్లాడాను. నేను కూడా ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నా. మీ అందరు కూడా హ్యాపీగా ఉండండి. కలిసి పని చేసుకుందాం, కలిసి ఫండ్స్ తెచ్చుకుందాం, కలిసి పని చేసుకుందాం. ఓకే, అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మేయర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. వాటర్ వర్క్స్, యూ వాంట్ టు సే సంథింగ్? మాట్లాడారు కదా నవజీవన్, ఒక్క నిమిషం. అరే అన్ని మీరే మాట్లాడతారు అంటే ఎట్లా అండి? మళ్ళీ ఇక్కడేమో అందరు స్టాండింగ్ సభ్యులే మాట్లాడుతా అంటారు. నో, ఇప్పుడు ఫరాజ్ గారు మాట్లాడతాడు, ఎవ్రీబడి స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అక్కడ మాట్లాడతారు, ఇక్కడ మాట్లాడుతా అంటారు. వేరే సభ్యులందరికి కూడా ఇక్కడ ఇప్పుడు మహాలక్ష్మి ఉన్నారు, ఇంకా బాను సుజాత గారు ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఛాన్స్ కూడా రాలేదు. नो क्वेश्चन है तो व्हेन यू हैव अ क्वेश्चन, आप स्टैंडिंग कमेटी में भी बात करते, आपके एरिया में भी हम लोग आके ये करते. नो यू कैन नॉट. वाटर वर्क्स प्लीज मेरा आंसर చేయండి. वाटर वर्क्स यू आंसर. అందరికీ నమస్కారాలు. నేను వాటర్ వర్క్స్ డైరెక్టర్ మాట్లాడుతున్నాను. మీరే ఏదైతే మీ సివర్ లైన్స్, వాటర్ లైన్స్ ఏమైతున్నాయో మీ రిక్వెస్ట్లన్నీ మా ఎండి గారి దృష్టికి తీసుకెళ్తాను. అది మాత్రం మేము ఎండి దృష్టికి వెళ్ళేసి ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మా ఎండి గారికి నేను విన్నవించుకొని. లేదండి, మీరు ఎండి గారికి దృష్టికి తీసుకెళ్లడం ఏంటండి? యు టెల్ ద మెంబర్స్ దట్ యు విల్ సాల్వ్ ద ప్రాబ్లం, నాట్ టేకింగ్ ఇట్ టు ద దృష్టి. దే ఆర్ ఆస్కింగ్ యు సాల్వ్, యు హావ్ టు ఆన్సర్ టు దెం. You are not taking them. మరి మీ ఎండి గారు వచ్చి కూర్చొని ఉండే ఇక్కడ. మ్యామ్ సరే మేడం, కమిషనర్ గారు will answer. No, కమిషనర్ గారు will answer. కమిషనర్ గారు will answer this question. మీరు కూర్చోండి, కమిషనర్ గారు will answer this. మీరు కూర్చోండి. ఓకే, కమిషనర్ గారు will answer. కమిషనర్ గారు మీరు మాట్లాడండి. No. అందుకే లెట్ కమిషనర్, నేను అంటాను మీరు ప్లీజ్ కూర్చోండి. ఇప్పుడు ఓకే, ఆయనకు అవగాహన లేదేమో, కమిషనర్ గారు ఆన్సర్ చేస్తారు కదా, మీరు కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి.
అదే ఒక్క నిమిషం. హలో మేడం, ఇది వాటర్ వర్క్స్ కు జిహెచ్ఎంసీకి సంబంధించి అన్నా నో నో మీరు కూర్చోండి ఫస్ట్ మీరు నో ఐ విల్ నాట్ గివ్ అండ్ మీరు ఫరాజ్ బైట్ జై ఫరాజ్ గౌస్ బైట్ జై ఫరాజ్ ఆర్ గౌస్ బైట్ జై హలో బైట్ జై యు సిట్ డౌన్ కమిషనర్ గారు మీరు చెప్పండి ఏంటి చెప్పండి జగదీష్ గారు. మేడం ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వాటర్ కానీ తర్వాత ఈ జిహెచ్ఎం6 స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సంబంధించి చాలా ఓవర్లాపింగ్ అవుతుంది మేడం. కాన్ఫ్లిక్టింగ్ వ్యూస్ అవుతున్నాయి. ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకొని వీల్ చేయడం లేదు, వీలు జిహెచ్ఎంసి వాళ్ళు చేయడం లేదు, తర్వాత మన సివరేజ్ వాళ్ళు చేయడం లేదు. నేను ఆ కాలనీ సీనియర్ సిటిజన్స్ అందరు కలిసి వాళ్ళ అపార్ట్మెంట్ ముందట ఒక 70 to 80 మీటర్స్ డ్రైనేజ్ వేయాలా అని చెప్పేసి కంటిన్యూగా ఫాలో అప్ చేస్తే ఈ వాటర్ వర్క్స్ వాళ్ళు మాది కాదు మేము చేయలేమంటారు. జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ గారి దగ్గరకు పోతే నేను పంపించిన ఎస్టిమేషన్ తీసుకొని రమ్మంటారు. 8 నెలలు సంవత్సరం నుంచి తిరుగుతున్నారు మేడం. ఇంటి బయటికి వెళ్ళాలంటే మొత్తం ఓవర్ఫ్లోయింగ్ అయిపోయి స్టామ్ వాటర్ మొత్తం ఓవర్ఫ్లోయింగ్ అయిపోయి ఇబ్బంది అవుతా ఉంది. పక్కకు ఒక డ్రైనేజ్ వేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. వీళ్ళంటారు ఇది జిహెచ్ఎంసీ అని చెప్పి, వాళ్ళంటారు ఇది వాటర్ వర్క్స్ అని చెప్పేసి. ఈ మాదిరిగా ఇద్దరి మధ్యలో పనులు మొదలు కావడం లేదు, ఎస్టిమేట్లు కావడం లేదు, వర్క్ కావడం లేదు, నానా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి అక్కడ ఉన్నటువంటి ఆ లొకేషన్ ఏదైతే ఉందో జోనల్ కమిషనర్ గారికి కూడా తెలుసు, తర్వాత వాటర్ వర్క్స్ అక్కడ డిజిఎం గారికి మేనేజర్ జిఎం గారికి కూడా తెలుసు. అయినా కానీ కూడా మరి పట్టించుకోవడం లేదు. దయచేసి ఆ ఇష్యూ ఏదైతే ఉన్నదో ఇమీడియట్ క్లియర్ చేయండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది లయబిలిటీ మాది కాదని చెప్పేసి మీరు చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ప్లీజ్ ఉషోదయ టవర్స్ దగ్గర సో వాటర్ బోర్డ్ సంబంధించిన ఇష్యూస్ వాట్ ఎవర్ members are raising, there are 2 directors from water board here, senior officers are here. So we have sent invitation to the water board. The MD Sri Ashok Reddy also spoke to me. He said if honorable members want, he will come. If he said he is ready, if anytime if he is required, he will join. That's what he told me. But 2 senior directors are there. So we will take all the whatever observations made by members. I hope they are noting down. No, excuse me, Sabir. Water Works MD Ashok Reddy tha, abhi tak lunch tak tha. He had a meeting, he went. But I am also not supporting. हम लोग मैं भी आपके साथ हूँ. Like if we have to have a separate meeting with the Water Works department and GHMC together, let us sit down. From two of them or 3 of them from each party, अपन बैठेंगे, जरूर बात करेंगे. I will call Ashok Reddy to my office. Then all of us will sit down and whatever problems we have, each party we will discuss about it. That I will take care of it. थैंक यू फराज. एक बार बात करने के बाद हमारे एक्स ऑफिशियल मेंबर राजेंद्र साहब बात करेंगे. मैडम मैं आपके जरिए ये बताना चाह रहा हूँ मैडम, पिछले 2016 में जब हम लोग फर्स्ट टाइम इलेक्ट हुए मैडम, जब से लेकर अब तक हर टाइम मेरा यही सवाल रहता मैडम सैनिटेशन के लिए. क्योंकि मैडम मेरे पास मिनिमम 15 कॉलोनी जो नया डेवलप है मैडम ये 10 ईयर्स में, वहां पर सर हम लोग अपना डेवलपमेंट हो रहा है सर. हम लोग रोड्स का काम कर रहे हैं, बॉक्स ड्रेन्स का काम कर रहे हैं, लेकिन सैनिटेशन यूनिट्स के लिए हमको बहुत प्रॉब्लम हो रहा है सर. क्योंकि एरियाज 15 कॉलोनीज मेरे पास इंक्रीज नए डेवलप है सर, जिसकी वजह से काफी मुश्किलात हो रहे हैं. क्योंकि हम लोग डस्टबिन भी निकाले, जितना भी क्लीन करो सर, वहां पर स्वीपिंग के लिए स्टाफ, क्योंकि देखिए साहब 2-3 लोग डेथ हो गई, 2-3 लोग रिटायरमेंट हो गए, तो 21 आदमी में से सर 14-15 लोग सिर्फ काम कर रहे हैं. इसके तरफ से काफी हमको मुश्किल का सामना करना पड़ रहा है सर.
थोड़ा सा मैडम एक रेजोल्यूशन पास करिए कमिश्नर सर इस पे। Resolution passed, but we've already discussed about this issue. जब हम sanitation के बारे में बात कर रहे थे, तो we've already said there was a geo pass and we have to take care of that. But the same question repeated. आपको नहीं दिए तो माइक नहीं दिए तो आप लोग गुस्सा होते. No, no. We will see. नहीं फराज क्या हो रहा? सबका problem वही है. 21 people are there, but there are only people. We will take action again. Yes, definitely. We will take action against that. Thank you. We will take. Rajendra. గౌరవ మేయర్ గారు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు, అధికారులందరికీ నమస్కారం. నేను సెకండ్ మీటింగ్ వచ్చిన. ఫస్ట్ మీటింగ్ అప్పుడేమో జరగలేదు కాబట్టి వెళ్ళిపోయినా. నాకు కూడా 40 డివిజన్ల పైన ఈ 6 నెలలుగా నేను కూడా చూస్తూ ఉన్నా కాబట్టి, గతంలో మాకు రూరల్ ఏరియా కనెక్టివిటీ ఎక్కువ ఉన్నప్పటికీ కరోనా సందర్భంలో ఇక్కడ ఎంటమాలజీ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ ఇక్కడ చాలాసార్లు వచ్చిన నేను మీటింగ్ పెట్టిపోయినాం. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా మీకు 1 year ఉంది ఆల్మోస్ట్. సరే, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. 1,10-15 లక్షల మంది దాదాపు ఇక్కడ జనాభా ఉంది. అంటే 1/3 తెలంగాణ పాపులేషన్ని మీరు పాలిస్తూ ఉన్నారు. నా మొట్టమొదటి సూచన ఏంటంటే, పార్టీలు ఉంటాయి, రాజకీయాలు ఉంటాయి, కానీ కలెక్టివ్గా ఈ సభ 1,10-15 లక్షల మంది, 40-50 లక్షల మంది రోజు వచ్చిపోయేటువంటి ప్రజలకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంలో కలెక్టివ్గా, కాంక్రీట్గా, ప్రొయాక్టివ్గా, పాజిటివ్గా ఉండాలని మాత్రం కోరుతున్నాను. రెండోది ఏంటంటే, నాకు తెలిసి మీరు 70,000 జనాభా ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా ఉన్నారు. మనకు కొన్ని ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలలో 30,000కు 40,000కు ఒక ఎమ్మెల్యే ఉంటారు. అంటే అంతకంటే ఎక్కువ బాధ్యత కలిగిన, అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అన్ని పార్టీల నుంచి వెళ్ళి 3 సార్లు 4 సార్లు కూడా ఉన్నారు. కాబట్టి దీంట్లో సంకుచితత్వానికి ఆస్కారం లేకుండా బ్రాడ్ పర్స్పెక్టివ్ వ్యూలో ఎక్కడ ఏ పని అవసరం ఉంటుందో అక్కడ ఇచ్చుకునే ఆచరణ అమలు చేయాలని మాత్రం కోరుతా ఉన్నాం. ఇక్కడ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని కాకుండా కొన్ని దిక్కులు ఎక్కువ అవసరం ఉంటాయి, కొన్ని దిక్కులు ఎక్కువ అవసరం ఉండవు, కొన్ని దిక్కులు అసలు అది డెవలప్డ్ అది ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను కుత్బుల్లాపూర్ చూస్తూ ఉంటా. అంటే ఎంత దారుణంగా అంటే, రూరల్ పావర్టీ కంటే కూడా అర్బన్ పావర్టీ ఇస్ మోర్ డేంజరస్. అసలు ఎంత దారుణంగా ఉంటుందో ఎంటర్ కూడా కాలేము, అంత బాధ ఉంటుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడెక్కడైతే మోస్ట్ బ్యాక్వర్డ్ ప్లేసెస్ ఉన్నాయో కనీస సౌకర్యాలకు నోచుకోకుండా ప్రజలైనా ఇట్లా జీవిస్తారా అని చెప్పి అయితే మనం విక్రిస్తూ ఉందో మీకు నాకంటే ఎక్కువ తెలుసు, నేను దాని గురించి మాట్లాడుతున్నాను. కానీ అట్లాంటి వాటిని అడ్రస్ చేయకపోతే బాగుండదు. ఇవాళ నేను తెలంగాణలో 70% పైబడి ఆదాయం ఇక్కడి నుంచి వస్తుంది. మొత్తం తెలంగాణ నడిపేదంతా కూడా ఇక్కడే. మీరు ఇవాళ 4,000 కోట్లు పెట్టినరా, ఇలా 10,000 కోట్లు పెట్టినరా, ఇలా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంది, మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంది, నేను ఆ జోలికి పోతున్నాను. కానీ తప్పకుండా చేయాల్సిన పని ఏంటంటే, ఇట్లాంటి అసలు ఎన్ని బాధలున్నాయో అవన్నీ నేను విడివిడిగా చెప్పడం మంచిగా ఉండదు. నేను విమర్శ కోసం రాలే. కానీ ఇవాళ అవి కనుక అడ్రస్ చేయకపోతే మన ప్రతిష్ట మసకబారేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి డబ్బులు, బిల్లులు, దాని గురించి మీకెరక, నాకెరక, నా దగ్గర కూడా చాలా మంది వస్తూ ఉంటారు, నేను మాట్లాడుతూ ఉంటా, ఆ జోలికి పోను. కానీ డెఫినెట్గా మేయర్ గారు ఈ సభ ఒక తీర్మానం చేసి ప్రభుత్వం ఇస్తా అని చెప్పింది, మీకు 3,500 కోట్ల రూపాయలు ఏదో ఇస్తా అని చెప్పింది. డెఫినెట్గా ఎంతో కొంత బడ్జెట్ సపోర్ట్ చేస్తే తప్ప ఇది నడిచే ఆస్కారం లేదు. కాబట్టి దీనికి అప్పులు ఏమున్నాయి, దీనికి ఎట్లా తెచ్చినాం, అవన్నీ నేను కూడా సాక్ష్యం ఉన్నా కాబట్టి గతంలో దీని బాధ ఏందో నాకు తెలుసు. కాబట్టి ఇంత పెద్ద టౌన్, ఇన్ని కష్టాలు డబ్బులు లేకుండా సాధ్యమయ్యేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి పాతగా చేసిన వాళ్ళకే బిల్లులు రాకపోతే ఇవాళ కొత్త కాంట్రాక్టర్ టెండర్ పెడితే వచ్చే ఆస్కారం కూడా లేదు. కాబట్టి దాని నుంచి షిఫ్ట్ చేయాల్సిన అక్కడ ఉంది. కాబట్టి దయచేసి కొంచెం మీరు ఈ సభ గవర్నమెంట్ కొంచెం ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు అందరూ పోయి కొన్ని డబ్బులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. రెండవ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవాళ ఇక్కడ జరిగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కావచ్చు, లేకపోతే కార్స్ ఇస్తుండొచ్చు, లేకపోతే మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తుండొచ్చు. కార్పొరేటర్లు, పార్టీలు వేరు కావచ్చు, కానీ వాళ్ళకుండే రీచ్,
వాళ్ళకు ఉండేటువంటి సమాచారం వేరే వాళ్ళకు ఉండే ఆస్కారం ఉండదు. మీకున్నంత రీచ్ ఇలా ఎమ్మెల్యేలకు ఉండే ఆస్కారం లేదు, ఎంపీలకైతే అసలే ఉండే ఆస్కారం లేదు. కాబట్టి మీరు ఏ గ్రామ సభలు బయట జరుగుతూ ఉన్నాయి, మీ దగ్గర కూడా ఏ పేరు జరుగుతున్నాయి, కానీ అందరినీ కూడా ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తే లాభం ఎక్కువ జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. నా దృష్టిలో సాచురేషన్ మోడ్లో ఏ కార్యక్రమం కార్డ్స్ సాచురేషన్ మోడ్లో ఇవ్వచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, కానీ ఫండ్స్ అలొకేషన్ విషయంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే విషయంలో కావచ్చు, మీరు సాచురేషన్ మోడ్లో ఇచ్చే ఆస్కారం లేదు. కాబట్టి మీరు ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు పూరెస్ట్ ఆఫ్ ద పూర్ దాన్ని ప్రయారిటైజ్ చేసుకొని ఏ పార్టీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆయా డివిజన్లో వాళ్ళకి ఇచ్చుకుంటే మంచిగా ఉండే ఆస్కారం ఉంటుంది ఒకటి. రెండో దీంట్లో కూడా ఏమవుతుంది, ఇవాళ మీరు సెంట్రల్ హైదరాబాద్ ఉంది, ఈ సెంట్రల్ హైదరాబాద్లో పెద్దగా మీకు ఇల్లు కట్టుకునే జాగాలు ఉండవు. ఇక్కడ క్వశ్చన్ లేదు, న్యూలీ ఎక్స్పాండెడ్ హైదరాబాద్ ఎటువైపు అవుతుందో అక్కడ ఆ డివిజన్లో ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి పోయినసారి కూడా డబుల్ బెడ్రూమ్లో కట్టిన అదంతా అక్కడే ఉంది. కాబట్టి ఈసారి కూడా అట్లాంటి దాన్ని కొంచెం అందరి కార్పొరేటర్ని ఇన్వాల్వ్ చేసి ప్రయారిటైజ్ బేసిస్లో పూరెస్ట్ పూర్ బేస్లో ఇవ్వాలని చెప్పి మాత్రం, అంటే నాట్ ఓన్లీ ఫర్ డబుల్ బెడ్రూమ్ దేని కూడా. తర్వాత ఇక్కడ హాస్పిటల్ వ్యవస్థ ఉంది, మీకు తెలుసు, నేను కూడా గతంలో హెల్త్ మినిస్టర్గా పనిచేసిన. ఉస్మానియా హాస్పిటల్ని ఇంచుంచు తిరిగి దాన్ని ఎట్లా చేయాలని దాన్ని కూడా చూసినాం. మీరు ఈ మధ్యకాలంలో షిఫ్టింగ్ కోసం పెట్టినారు, తీర్మానం చేసినారు. మేము డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు, భారతీయ జనతా పార్టీ యాజ్ అ హోల్గా డెవలప్మెంట్కి వ్యతిరేకం కాదు, కానీ మేము కూడా ప్రభుత్వాలను రాష్ట్రాల్లో కూడా అనేక దిక్కులు చేస్తూ ఉన్నాం. కాబట్టి జరగవలసిందే అభివృద్ధి. కానీ జరిగే క్రమంలో మీకు గతంలో మీ పాలక మండలి ఉండగానే గతంలో హెల్త్ ఫెసిలిటీస్ పెంచాలని చెప్పి అలవాళ్ళు ఒక 1000-1200 హాస్పిటల్ కోసం ఆల్రెడీ తయారవుతా ఉంది, కొత్తపేటలో కూడా తయారవుతా ఉంది. అంతకుముందు మనకు నేనేం వ్యతిరేకం కాదు, కానీ అక్కడ టెంపుల్ ఉండే, నేను చూసినప్పుడు ఒక 6 acres 7 acres ల్యాండ్ కూడా ఉంది, దాంట్లో ఒక టెంపుల్ ఉంది. అసదుద్దీన్ ఓవైసీ గారితో మాట్లాడి దాని గ్లోరీ, అంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి ఉండేటువంటి గ్లోరీ, దాని గొప్పతనం, దానికి ఉండే ఫెసిలిటీస్ ఏందో మనందరికి తెలుసు. కాబట్టి దానికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. కాబట్టి అది ఒక ఎడ్జ్కి ఉంది, ఒకవైపు మూసీ నది ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఆ టెంపుల్ షిఫ్టింగ్ కోసం కూడా మాట్లాడి ఉన్నాం. కాబట్టి అక్కడ 6 ఎకరాలు ఉన్నది, వర్టికల్ కనుక మనకు 12 ఫ్లోర్లో 10 ఇప్పుడు అన్ని కట్టేటి అన్ని కూడా మనం వర్టికల్నే కడుతున్నాం, హారిజాంటల్ కాకుండా వర్టికల్ కడతా ఉన్నాం. కాబట్టి అక్కడే ఇంకొక 12 floors 13 floors పోతే గొప్ప హాస్పిటల్ వచ్చే ఆస్కారం ఉంది. నా భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము సలహా. తర్వాత గోశాల ఎవరిని అరెస్ట్ చేసినా తీసుకుపోయి పెట్టే ప్లేస్ అది ఒకటే ఉన్నది. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ధర్నాలు చేసే వాళ్లకు లేకపోతే ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో అరెస్ట్ చేసి పెట్టే ప్లేస్ ఏంటంటే గోశాల స్టేడియం మాత్రం. ఇవాళ మీకు తెలుసు, ఓల్డ్ సిటీ కావచ్చు, అంతా మొత్తం కాంక్రీట్ జంగల్గా మారిపోయి, ఓ చెట్టు ఉండదు, ఆడుకుందామంటే ప్లేస్ ఉండదు, తర్వాత మీకు వాక్ చేద్దామంటే కూడా అది ఉండదు. నేను కళ్ళారా చూసిన ఇవాళ రైల్వే స్టేషన్లో, లోకల్ రైల్వే స్టేషన్లో కూడా ఇవాళ వాకర్స్కి నిలయాలు అయిపోయినట్టే ఒక అర్థం చేసుకోండి. ఈ కాంక్రీట్ జంగల్లో ఇప్పటికే ఒక గజం జాగా లేకుండా ఇబ్బంది పడుతుంటే ఈ ఓల్డ్ సిటీలో మళ్ళీ ఆ ఉన్నొక్క ఫెసిలిటీ ఫీల్ కానా అదంతా డెన్స్ పాపులేట్ ఏరియా. కాబట్టి అది మరొకసారి పునరాలోచన చేసుకొని ఆ ఉన్న 7 ఎకరాలు 8 ఎకరాల్లో వర్టికల్గా బ్రహ్మాండ హాస్పిటల్ కడితే అంతా ఒక దగ్గర కాంప్రహెన్సివ్ ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకోమని మాత్రం నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మేయర్ గారికి ఇంకా 1 year ఎలక్షన్ జోన్లకు ఎంటర్ అయింది. కాబట్టి కొంత ఈ వాతావరణం తొందరనే మార్చుకొని మళ్ళీ కొంచెం డబ్బులు ఉన్నాయి, డబ్బులు వస్తాయి అనేటువంటి దాన్ని కల్పించి యుద్ధ ప్రాతిపదికన మీరు అన్ని విషయాలు చర్చించారు. అసలు కోఆర్డినేషన్ లేదు. ఈవెన్ హెచ్ఎండిఏ కూడా మనకు కోఆర్డినేషన్లో కొంత డెవలప్మెంట్ చేసే అక్కడ ఉన్నది, అక్కడ డబ్బులు ఉన్నాయి. కాబట్టి చాలా బాధలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పను. కానీ ఏ వాటర్ బాడీస్ అయితే హైదరాబాద్ ఉన్నాయో అన్ని వాటర్ బాడీస్ మురికి కుప్పాల నిలయంగా మారిపోయిన విషయం మీకు తెలుసు. ఇవన్నీ కూడా మురికి కుప్పాలు మారకుండా దాన్ని ఎట్లా డైవర్ట్ చేస్తారో ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్. ఇప్పటికే లాస్ట్ టైం మీరు ఉన్నప్పుడు సరే పార్టీలు మారవచ్చు, కానీ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద బ్రహ్మాండం చేసిన కొన్ని నేను చూసిన మీరు అవి ఇంకా సంపూర్ణంగా పూర్తి కాలేదు. చాలా దిక్కుల కాంట్రాక్టర్లు బిల్లులు రాలేదని పారిపోయిండ్రు, పెండింగ్ పెట్టింది. కాబట్టి జరుగుతున్న పనులను వేగవంతం చేసి పూర్తి చేయడం ఒకటి. ఈ వాటర్ బాడీస్ ఏవైతున్నాయో ఆ వాటర్ బాడీస్ అన్ని కూడా మీరు కొంచెం ఆ డైవర్ట్ చేసేదానికోసం కాంప్రహెన్సివ్గా ఎన్ని డబ్బులు అయితే కొంచెం ఖర్చు పెట్టి ఈ హైదరాబాద్ నగరంలో దుర్గంధ పూరితమైన వాతావరణం లేకుండా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.
ఎందుకంటే మీకు తెలుసు ఇది మనం అనేక తెలుసు వాటర్ బాడీ పక్కకు ఉంటే ఆరోగ్యంగా ఉంటామని చెప్పి మనం అనుకున్నాం. కానీ గుర్రపు డెక్క, ఈగలు, దోమలు, కంపు వాసన, రోగాలు నిలయంగా మారిపోయినాయి. కాబట్టి పేదవాళ్ళే వాటి పక్కకు ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి బస్తీలలో ఉండే వాళ్ళకు ఒక రకమైన బాధ ఉంది, ఇక్కడ ఉండే వాళ్ళకు ఒక రకమైన బాధ ఉంది. కాబట్టి నేను ఆల్మోస్ట్ అన్ని బస్తీలు తిరిగిన, హైదరాబాద్ అన్ని బస్తీలు తిరిగిన, చెరువుల పక్కన ఉన్నటువంటి సమస్యలను కూడా చూసిన. నేను మీకు ఉత్తరం రాస్తా, నేను నా అనుభవాన్ని మీకు ఒక ఉత్తరం రూపంలో పెడతా. కాబట్టి ఈ పాలక మండలి దాని మీద కూడా ఒక కాన్ఫరెన్స్గా చేసుకొని, ఇక మళ్ళీ ఎలక్షన్ మీరు పోయి ఉంది, మళ్ళీ మీరు గెలిచొచ్చేది కూడా ఉంది. కాబట్టి మీరు ఈ సంవత్సరం వల్ల కొంచెం గొప్పగా పనిచేసి ప్రజల ప్రేమను పొందే ప్రయత్నం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ, మా అధికారులను కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఒకసారి ఇక్కడ చర్చించబడ్డ అంశం మళ్ళీ మళ్ళీ చర్చకు రాకూడదు. మీరు యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ చర్చించేటువంటి ఆస్కారం ఉండదు. ఒకటి. రెండోది, ఎంపీ గారు చెప్తున్నారా, ఎమ్మెల్యే గారు చెప్తున్నారా, కార్పొరేటర్ చెప్తున్నారా, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కంటే కూడా ఇఫ్ ఇట్ ఈస్ ఏ యూస్ఫుల్ థింగ్ దాన్ని వెంటనే అటెండ్ చేసుకొని పరిష్కరించుకునే ప్రయత్నం తప్పకుండా చేయాలి. అట్లాంటి వాటికి అంటే జనంలో అసహ్యం వేస్తుంది. అంటే మన పాలక మండలి మీద సంపూర్ణమైన విశ్వాసం ప్రజలకు లేకపోతే వాళ్ళకు మన మీద నెగిటివ్ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ యొక్క గౌరవం, ఈ పాలక మండలి యొక్క గౌరవం, కార్పొరేట్ గౌరవం కూడా ఉండాలంటే ఎక్కడన్నా ఎవరైనా ఫోన్ చేసినప్పుడు అది చాలా యుద్ధ ప్రాతిపదికన చేసే పని అయితే పైసలు ఉన్నాయా లేవా కాదు ఇంపార్టెంట్ కాదు. మనకు మీకు తెలుసు, ఇలా 100 రూపాయలు ఉంటే 150 రూపాయలకు శాంక్షన్ తీసుకుంటాం, 200 రూపాయలకు శాంక్షన్. ఇవాళ ఇచ్చుకున్నటువంటి శాంక్షన్ వచ్చే సంవత్సరంలో ఎక్స్పెండిచర్ అవుతుంది. కాబట్టి మీరు బడ్జెట్ లేదని చెప్పి మీరు చెప్పడం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇలా వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉంది, కరెంట్ బిల్లు లేవని చెప్పినప్పుడు మన పరువు పోతుంది. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజలు సఫర్ అవుతున్నప్పుడు, యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నప్పుడు ఎక్కడో కాడ తెచ్చుకొని మీట్ కావాలి తప్ప పైసలు లేదని చర్చ జరగదు. కాబట్టి అట్లాంటిది ఎక్కడన్నా వచ్చినప్పుడు యుద్ధ ప్రాతిపదికన చేసేటువంటి శాంక్షన్లు ఇచ్చే ప్రయత్నం చేయాలి, ఫినిష్ చేసే ప్రయత్నం చేయాలి మాత్రం నేను కోరుతా ఉన్నా. నేను మొన్న పోయిన ఒక దగ్గరికి పోయినా, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకటి 20 ఏళ్ళుగా 20 yearsగా ఒక సమస్య ఉంది, పరిష్కారం కాలే. పాలక మండలి పరిష్కారం చేయాలి, మీ అధికారులు పరిష్కారం చేయాలి, కాలే. అంటే మేము పోయి దాన్ని దబాయించి చేసే పరిస్థితి రావద్దు. దబాయించి చేసే పరిస్థితి ఎప్పుడు రావద్దు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ నీడ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎ యూస్ఫుల్, కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు దానికి వెంటనే చేసే ఆస్కారం ఉండాలి, అధికారులు చేసే ఆస్కారం ఉండాలి తప్ప మళ్ళీ ప్రజాప్రతినిధి చెప్పే ఆస్కారం ఉండకుండా కొంచెం సెన్సిటివిటీతో మనకు బాధ్యతాయుతంగా వివరించాలని చెప్పి నేను కోరుతూ నమస్కారం. Thank you. Now you want to pass the resolution. మేడం, అవి వచ్చినట్టయితే దాంతో పాటు 49,500 ఉద్యోగాలు ఈ హైదరాబాద్లో మనందరికి కూడా మన దగ్గర అన్న అన్ఎంప్లాయ్మెంట్ తీరే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్లోబల్ హైదరాబాద్కి ఒక మైల్ స్టోన్గా దీన్ని భావించాలి. దానికి నేను సభందని కోరుకుంటున్నా. మనందరం కూడా గౌరవ తీర్మానం ప్రవేశపెట్టాలని నేను గౌరవ మేయర్ గారిని కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ. GHMC has resolved to thank the Honorable CM Garu for his initiatives on securing rupees 1.78 lakh crore at World Economic Forum at Davos, with the potential to create over 49,500 jobs. This marks significant increase over the previous year's commitments of rupees 40,232 crore. It is another milestone for paving the way to Hyderabad into global city. Thank you. Now all the replies to the questions are deemed to be answered. All agenda items from 2 to 14, one table item, are deemed to be approved. The meeting is concluded. Thank you.